చేస్తామో హెయిర్ కి కూడా ఒక స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ షాంపూ తర్వాత కండిషనర్. సో షాంపూ కండిషనర్ అనేది వెంటనే చేయాలి. వారంలో 2 రోజులు హెడ్ బాత్ చేయొచ్చు, 2 times or 3 times. అంతకంటే ఎక్కువ డైలీ హెడ్ బాత్ చేయకూడదు, హెయిర్ ఇంకా రఫ్ అయిపోతుంది. ఓకే, జెంట్స్ అయినా సరే మీరు డైలీ హెడ్ బాత్ చేయకూడదు, 2 days ఒకసారి చేయండి, లేదంటే వారానికి 2 సార్లు చేయండి అంతే. ఓకే, సో షాంపూ ఎలా యూజ్ చేయాలి? కొంచెం మగ్గులో వాటర్ తీసుకొని అందులో డిప్ చేసేసి విత్ డిజాల్వ్ చేసి ఆ వాటర్ని మనము హెయిర్కి అప్లై చేసి బాగా మసాజ్ చేయాలి హెయిర్ అంతా. కరెక్టా? ఇది ప్రొసీజర్. షాంపూ డైరెక్ట్గా హెయిర్కి పెట్టకూడదు. జెంట్స్ అయినా సరే మీ హెయిర్ కొంచెమే ఉంది అనేసి డైరెక్ట్గా షాంపూ పెట్టుకోకండి. కొంచెం వాటర్ తీసుకొనినా అందులో బాగా డిజాల్వ్ చేసి ఆ వాటర్తో షాంపూ చేసుకోండి. సో దట్ ఏమవుతుందంటే, ఎందుకంటే షాంపూలో కాన్సన్ట్రేటెడ్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సో డైరెక్ట్గా షాంపూ టచ్ చేయకూడదు, వాటర్లో డిప్ చేసి డిజాల్వ్ చేసి తర్వాత అప్లై చేసేసుకొని బాగా మసాజ్ చేయండి. సో బాగా నుదిటి కూడా బాగా తగలాలి షాంపూ, అప్పుడే వాష్ అయిపోతుంది నీట్గా. డస్ట్ ఏమన్నా మొత్తం రిమూవ్ అయిపోయి హెయిర్ అనేది వాష్ అయిపోతుంది. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? కండిషనర్. షాంపూ చేసినాక కంపల్సరీ కండిషనర్ చేయడం అలవాటు చేసుకోండి. అదే తడి హెయిర్ మీద కండిషనర్ అప్లై చేయండి. కండిషనర్ ఎలా అప్లై చేయాలంటే, డైరెక్ట్ క్రీమ్ తీసేసుకొని హెయిర్ అంటే లోపల స్కాల్ప్కి తగలకూడదు, టచ్ అవ్వకూడదు కండిషనర్ ఎప్పుడు కూడా. జస్ట్ ఇక్కడ లైట్గా కండిషనర్ తీసుకొని ఇలా పైన అప్లై చేసి ఇలా అన్నట్టు అలా పెట్టేసి అట్లీస్ట్ ఒక 2 minutes వదిలేసేయాలి. 2 minutes తర్వాత వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇది కండిషనర్ యూజ్ చేసే విధానం. జెంట్స్ అనుకోండి, స్కాల్ప్కి టచ్ అవ్వకుండా పైన మాత్రం జస్ట్ ఇలా లిటిల్ బిట్ క్రీమ్ తీసుకోండి, ఇలా అనండి అంతే. నుదుటికి తగలకూడదు, నుదుటికి తగిలితే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. వాటర్లో అసలు డిజాల్వ్ చేయాలని అవసరం లేదు, వాటర్లో కలవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా క్రీమ్ తీసుకొని హెయిర్కి అప్లై చేసి 2 minutes తర్వాత వాటర్తోనే వాష్ చేయాలి అంతే. ఇది స్టెప్స్. షాంపూ కండిషనర్ వాడే విధానం. వీక్లీ వన్స్ హెయిర్ మాస్క్ పెట్టుకోవచ్చు, లేదంటే 10 days ఒకసారి హెయిర్ మాస్క్ వాడాలి. మన ఫేస్కి ఎలా అయితే మాస్క్ వేసుకుంటున్నామో హెయిర్ కూడా, హెయిర్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవాలంటే హెయిర్ మాస్క్ వాడాలి. మన దగ్గర అశోక్ న్యాచురల్ హెయిర్ మాస్క్ ఉంది కదా, ఆ హెయిర్ మాస్క్ ఏంటంటే ఫస్ట్ షాంపూ చేసేసుకొని తర్వాత కండిషనర్ చేసేసుకొని థర్డ్ స్టెప్ మాస్క్ అప్లై చేసేసి, మాస్క్ అనేది స్కాల్ప్కి టచ్ అయినా ప్రాబ్లం ఏమీ లేదు. మొత్తం హెయిర్ అంతా ఇట్లా మన ఫేస్కి ఎలా అయితే పెట్టేస్తామో అలా క్రీమ్ తీసేసుకొని మొత్తం హెయిర్ అంతా అప్లై చేసేయండి. 10 minutes అలాగే వదిలేసేయండి. ఒకవేళ మీకు వాష్రూమ్లో అంత టైం స్పెండ్ చేయలేదు అనుకుంటే, ముందు రోజు షాంపూ కండిషనర్ చేస్తారు కదా, నెక్స్ట్ డే రోజు డైరెక్ట్గా మాస్క్ బయట పెట్టేసుకొని 10 minutes తర్వాత వెళ్ళి వాటర్తో వాష్ చేసుకోండి. హెయిర్ మాస్క్ పెట్టుకున్నాక వాటర్తోనే వాష్ చేయాలి. చాలా బాగా రిజల్ట్ ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. హెయిర్ ఇన్స్టెంట్గా స్మూత్ అవుతుంది, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, స్ప్లిటెన్స్ తగ్గిస్తుంది, హెయిర్ కూడా బాగా సిల్కీగా తయారవుతుంది. హెయిర్ మాస్క్ యూజ్ చేస్తే ఎవ్రీ 10 days ఒకసారి లేదంటే 15 days ఒకసారి కానీ మంత్లీ వన్స్ కానీ హెయిర్ మాస్క్ వాడాలి. ఓకే, క్లియర్? సో నెక్స్ట్ షాంపూ కండిషనర్ మాస్క్. మన దగ్గర హెయిర్ సీరం అనే ఒక ప్రోడక్ట్ వచ్చింది. సో హెయిర్ సీరం ఏంటి అని అంటే డైలీ యూజ్ చేయొచ్చు. మనం హెయిర్ ఆయిల్ ఎలా వాడతాం అలా అనమాట. సో మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మనం ఏంటంటే హెయిర్ గాలి అంతా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, కరెక్టా? సో జెంట్స్కి అయినా సరే లేడీస్కి అయినా సరే మన దగ్గర హోమ్ ఉండదు టైంకి సెట్ చేసుకోవడానికి. సో అప్పుడు ఏంటంటే హెయిర్ సీరం తీసేసుకొని కొంచెం ఆయిల్ తీసేసుకొని ఇట్లా ఏమవుతుందంటే హెయిర్ అనేది పక్కకు కదలదు, ఎక్కడుంటే హెయిర్ అక్కడే ఉంటుంది. జెంట్స్ మీరు కూడా కొంచెం ఆయిల్ తీసేసుకొని హెయిర్ సీరము అప్లై చేసేసుకోవచ్చు. అప్లై చేసేసుకొని మీరు కోమ్తో మామూలుగా సెట్ చేసుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే స్ప్లిటెన్స్ తగ్గిపోతుంది. అందులో ఇప్పుడు ఏంటంటే మనం ఎండలో వెళ్ళినప్పుడు మన ఫేస్కి కాకుండా మన హెయిర్ మీద కూడా ఎండ పడుతూ ఉంటుంది కదా. సో ఈ హెయిర్ సీరంలో SPF కూడా ఉంటుంది. సో మన హెయిర్కి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. హెయిర్ స్ప్లిటెన్స్ తగ్గిపోతాయి, హెయిర్ షైనింగ్గా ఉంటుంది. మీకు హెయిర్ ఆయిల్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సీరం అప్లై చేస్తే మీకు జిడ్డుగా ఏమీ ఉండదు, హెయిర్ బాగా స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ ప్రాబ్లమ్స్ తగ్గితే ఆటోమేటిక్గా గ్రోత్ వచ్చేస్తుంది, కరెక్టా? సో కాబట్టి ఇలా ఈ 4 products మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. హెయిర్ సీరం డైలీ అప్లై చేయొచ్చు, షాంపూ కండిషనర్ వీక్లీ 2 times వాడచ్చు, హెయిర్ మాస్క్ 10 days ఒకసారి అన్నా 15 days ఒకసారి అన్నా, లేదు అంటే మంత్లీ వన్స్ అన్నా యూజ్ చేయాలి. క్లియర్? హెయిర్ స్పా ప్రెజెంట్ లేదు.
మేము రెగ్యులర్ గా ఫీల్డ్ కి వెళ్ళడం వల్ల డైలీ షాంపూ చేసేస్తున్నాం, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు సార్. అదే చెప్తున్నాను, హెయిర్ షాంపూ డైలీ చేస్తే డ్రై అయిపోతుంది.